ప్రేక్షక మహాశయులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందు నేను ప్రదర్శిస్తున్న స్క్రిప్ట్ పేరు కేఎస్డి. కేఎస్డి అంటే ఎవరైనా ఆలోచిస్తారా? ఏం లేదండి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. ఈ స్క్రిప్ట్ మా సంతోషం కోసం, మీ సంతోషం కోసం చేస్తున్నది తప్ప ఎవరిని కిచ్చిపరచాలని, గాయపరచాలని చేయట్లేదు. మీరు సంతోషిస్తారని ఉపేక్షిస్తూ మొదలెడతాం. ప్రేక్షకులు, ఈ డబ్బులు పోయాయని కంగారు పడకండి. ఈయన సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ డబ్బులు పోగొడతాడండి. డైరెక్టర్ గా ఈయన క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటారా? ఈ మధ్యనే కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు సినిమా చూశాడు. అందులో ఈ మాట విన్నాడు. నేను ఓడబెట్టలేనా అంటూ ఎర్రబస్ ఎక్కి డైరెక్ట్ గా హైదరాబాద్ లో దిగాడు. అదృష్టవశాత్తు ఒక పక్కన ప్రొడ్యూసర్ అదే మరో ఎర్రబస్ నుంచి దిగారండి. చూసుకోండి, ఇక్కడ అదిగో వస్తున్నాడు. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, సార్ నేను డైరెక్టర్ రాఘవేంద్రరావు కోసం వచ్చాను సార్. నేనే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. మీరేనా? అదే పాటలో హీరోయిన్ బొట్టు మీద పాలు వేస్తూ ఉంటారే, మీరేనా? అలాగే అనుకో సార్, మీకు అడ్వాన్స్ ఇచ్చాను కదా, మనం తీయబోయే సినిమాకి కథ ఎదిగినారా? ఒక కవిని వేశానయ్యా కథా పాత్ర రాయడానికి. అదిగో పాత్రలోనే ఆ ముఖ్యం. అమ్మా, ఇంతవరకు ఏ సినిమాకైనా కథ రాసినావా? నువ్వంటే నాకు ఇష్టం. డైరెక్టర్ నన్ను చూడగానే నేను ఎట్లా ఉంటుంది? అది కాదు సార్, అదే రాసిన మొదటి సినిమా పేరు. అంటానా? మరేమన్నా సినిమా కథ రాసినావు? నిన్నే పెళ్ళాడట. నీ అబ్బా, నాకు అప్పుడే పెళ్ళైపోయింది కదయ్యా. అది కాదండి, అది ఆమె రాసిన రెండో సినిమా పేరు. సరియా, ఇంతకే మానసిత్రానికి నువ్వు ఏమైనా కథ ఆలోచించినావా? ఆహా, మీకోసం ఇంతవరకు రాయని ఒక మంచి కృష్ణున్న ఒక కథ తయారు చేశాను సార్. మరి అదేదో చెప్పు. కట్ చేస్తే అమలాపురం హీరో గుడ్డివాడు, పాపం పేదవాడు. కట్ చేస్తే అదే ఊళ్ళో ఒక హీరోయిన్, చాలా అందమైనది, బాగా డబ్బున్నది, అంటే మళ్ళా గడిచినది, పాపం కానీ చెప్తుంది. కట్ చేస్తే హీరోయిన్ అందాన్ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే స్విట్జర్లాండ్ మంచు పర్వతాలు. హీరోయిన్ అందాన్ని పొగుడుతూ పాట పాడతాడు. కట్ చేస్తే సింగపూర్ వీధుల్లో హీరోయిన్. ఏంటిది? హీరో గుడ్డోడా? అతను హీరోయిన్ అందాన్ని ఎట్లా చూశాడవా? హీరోయిన్ సేటిదా? అతను బాగా ఎట్లా విన్నదావా? అతను పేదోడా? మరి స్విట్జర్లాండ్ అంటే వెళ్ళాడు? ఏందమ్మా మరి కథ చెప్తున్నావు? సార్, ఈ రోజుల్లో కథల్లో లాజిక్ అక్కర్లేదు సార్, రసంగా కావాలి. నాకు ఈ కథ ఏమీ నచ్చలేదయ్యా. మరొక కవిని ఎత్తుకో, వీడిని పంపించేయి. నా దగ్గర ఇంకో కథ రెడీగా ఉంది సార్. బాబా వద్దంటే ఏమన్నా వద్దు, మా వైద్యులు ఇంకా మా రైలు చేస్తాను నేను. ఎంతకే మన సినిమాకి హీరోని ఎత్తినావా? అదిగో పాత్రలోనే వస్తున్నాడు. మరి మనం తీసేది ఇంగ్లీష్ సినిమా కాదు కదయ్యా, ఓ తెలుగు పాట పెట్టా మనం ఏమయ్యా
ఏంటండి హీరో అయ్యింది అండ్ ఎవరు నాకు చెప్తా ఏం సార్ వెనకాల డబ్బింగ్ మీద ఆ హీరోయిన్ కొన్నా ఇది దూరం మరి హీరోయిన్ బుక్ చేసినావా? చేశాను సార్. మద్రాసు, కేరళ, బొంబాయి, కలకత్తా పనులు పెట్టింది సార్. ఏంటంటే 8 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అందులో 4 కోట్ల ఆడపడుచులు ఉన్నారు కదా, ఒక్క అమ్మాయి సావిత్రి లాగానో జమ్ము లాగానో కాణిశ్రీ లాగానో రావట్లేదా? లేదు సార్. తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాలతో లేదు సార్. ఏమవ్వా ఇదిగో ఈ పాట సార్. నీ అమ్మ కళ్ళంటే ఆ ముక్కంటే ఆ కాళ్ళంటే ఆ నడుమంటే ఏంటే ఏంటే ఏమిటి పిచ్చలే కమ్మల నన్నిట్టు నన్నిట్టు చంపుతుంది చాట్ ఏమిటి పిచ్చలే కమ్మల నన్నిట్టు నన్నిట్టు చంపుతుంది చాట్ కనీకమైనట్లుగా భర్త వేసుకోవాలి సార్. ఇది వరకు జ్యోతిలక్ష్మి జయమాన్ని ఈ రోజుల్లో హీరోయిన్ కన్నా ఎక్కువ భర్త వేసుకున్నారు సార్. అలాంటప్పుడు ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగు ఆడవచ్చు హీరోయిన్ గా వేయండి సార్. అంటనా మరి భాష రాకపోతే ఎట్లా చెప్పుకుంది? మనం చెప్తారు సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ సదియా మరి మ్యూజిక్ డైరెక్టర్ ని గాయకుడిని బుక్ చేసినావా? మద్రాసు, బొంబాయి, కలకత్తా పంపు చేశాను సార్. ఏంటండి తెలుగు పాటలు పాడటానికి కూడా మన తెలుగు పనికిరారా? ఏం చేస్తాం సార్, మనం జనం మరీ తెలుగు వచ్చి కానీ వాళ్ళు పాటలే వింటున్నారు సార్. మరి ఎవరిని బుక్ చేసినావా? చేసేది క్రిమినల్ దందా లోకల్ గా పెద్ద దాదా దోస్తీకి ప్రాణం ఇస్తా దుష్మన్ కి ప్రాణం తీస్తా నైతే కోట కొడతా ఓరైతే మద్దతు చేస్తా. ఈ రోజుల్లో వినం ఇలాగే ఇచ్చుడుగా ఉంటారు సార్. ఈయనెక్కడికి తెచ్చినావు? బొంబాయి నుంచా? ఏం సార్, బీహార్ నుంచి వెనుక వస్తారు సార్. అయితే ఈయనకి తెలుగు రాదన్నమాట. ఎంటి బాయ్ నాకు తెలుగు ఎందుకు రాదు? నాకు తెలుగు బాగుంది రచన వస్తుంది. డైలాగ్ చెప్తాను వాడు నా కది వేటి వాటి నువ్వు మసకో రావు ఏమన్నాడు గురు? ఏమన్నాడంటే కట్టి వేడికి వాడికి మోసపోతావు. ఏనా బాబు పాటిస్తున్నాయిగా. మరి అది ఈయనకి తెలుగు రాదన్నమాట. ఏ సార్ డబ్బింగ్ చేసేద్దాం. బాబు డైరెక్టర్ నీకు దండం, ఒక్క కవితమ్మా ఎవరు తెలుగు వచ్చినాడు లేకుండా సినిమా ఏందయ్యా? హీరోకి తెలుగు రాదు, హీరోకి తెలుగు రాదు,